యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో 5వ శిష్యుడు ఫిలిప్. ఫిలిప్ బెతస్దాయిదా పట్టణస్థుడు. ఆంద్రేయ పేతురుల పట్టణమునకు చెందినవాడు. అయితే యోహాను ఆంద్రేయుల వలె ఫిలిప్ మొదట ప్రభువును కనుగొనలేదు. కానీ యేసు ప్రభువే ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను. ఎంత ఆశ్చర్యము! ఫిలిప్ ధర్మశాస్త్రానుసారుడుగా కనబడుతున్నాడు. అతనిలో ఆ ఆసక్తియే ప్రభు అతన్ని కనుగొన్నట్లుగా చేసినది. ఫిలిప్ అనున్నది గ్రీక్ పేరు. ఇతడు యూదుడైనను గ్రీక్ పేరును ధరించట్లో ఏదో కారణం ఉండవచ్చును. అందుచేతనే కొందరు గ్రీకులు యేసును చూడగోరినప్పుడు వారు ఫిలిప్పునకు గ్రీక్ పేరును బట్టి ఆయన దగ్గరకు రాగలిగిరి. ఫిలిప్పు వారిని క్రీస్తుకు పరిచయం చేశాడు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి ఫిలిప్పు తన జీవితంలో నూతన ప్రత్యక్షతను పొంది అనేక పట్టణములలో ఇంచుమించు 20 సంవత్సరములు సేవ చేశాడు. చివరకు క్రీస్తుని ఎరుగనని బొంకనందున కొరడాలతో కొట్టి తలక్రిందులుగా వేలాడగట్టి అలాగూ రక్తమును కార్చుచు ప్రభు కొరకు హతసాక్షి అయిన ఈ ఫిలిప్ ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, నాయనా, నీ శిష్యులు హతసాక్షులవుటకు వెనుతీయలేదు ప్రభా, ఎదురు చూశారయ్యా. కానీ మీ చేత మేలు పొందిన నేను ఈ లోకంలో పతనమైపోయాను ప్రభా. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మీ రాజ్యం దయచేసే దేవుడు అని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.